మనతో పాటు కొంత నాగిరెడ్డి గారు ఉన్నారు, 6వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి, సేమ్ టైం టౌన్ అధ్యక్షులు. అడిగి తెలుసుకుందాం, ఎట్లా ఉందన్న మీ 6వ వార్డు ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలు 6వ వార్డు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 6వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా విస్తృతంగా జరుగుతుంది. అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. 6వ వార్డు నుంచి ఇంతకుముందు వేరే పార్టీని చేయడం జరిగింది. మన పార్టీ గతంలో 15 వార్డులకు గాను 15 వార్డులు పోటీ చేయడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా అందరూ కూడా మంచి స్పందన ఇస్తున్నారని 15 వార్డులకు మంచిగా ఒక 8 వార్డులు గెలిచే లక్ష్యంగా మేము పనిచేస్తున్నామండి. ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం చేసే స్కీమ్స్ కానీ పథకాలు కానీ అందరికి అందుబాటులో తీసుకెళ్ళి వెళ్తుంది. 15 వార్డులో కూడా మంచి రెస్పాన్సిబిలిటీ ఉందండి. మెయిన్ 6వ వార్డులో అందరు లబ్ధిదారులు, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ కానీ అన్ని రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలు 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అది అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అందరికి కూడా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ కానీ అందరికీ పబ్లిషన్ చేసి కేంద్ర గ్యాస్ 500 రూపాయల గ్యాస్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. గతంలో 500 రూపాయల గ్యాస్ ఇచ్చిన దాఖలాలే లేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దీపం పథకం ఇచ్చిన గ్యాసే జనాలకు పబ్లిషన్ అవుతుంది. దానివల్లనే వచ్చే 150 రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ ఏది రిటర్న్ అమౌంట్ రావడం జరుగుతుంది. అది అందరూ తెలిసిన విషయమే. అన్ని వార్డులలో కూడా ఖచ్చితంగా ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. గతంలో కంటే కూడా చాలా బలంగా నేరేడుచర్ల సెంటర్లో మంచి వాతావరణం ఉన్నది. ఖచ్చితంగా 15 వార్డులలో మేము 3 నుంచి 4 వార్డుల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని మాకు రిపోర్ట్ రావడం జరిగింది. కొన్ని వార్డులలో మరీ బ్రహ్మరథం, ఒక వార్డు అనేది లేదు, 2-3 వార్డులలో మంచి రెస్పాన్స్ ఉండి ఖచ్చితంగా 4 వార్డుల వరకు గెలిచేందుకు మేము ఛాన్స్ ఉంది. ఇంకోటండి, ఫ్రీ వ్యాక్సిన్ కరోనా టైంలో ఫ్రీ వ్యాక్సిన్ వేయడం జరిగింది. రేషన్ తో పాటుగా ప్లస్ మహిళలకు ఆ టైంలో ఉన్న వాళ్ళకి 2500 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఫ్రీ వ్యాక్సిన్ తో పాటుగా ముద్రా లోన్స్, ఏది లేడీస్ కి పొదుపు సంఘంలో స్కీమ్స్ ఇవ్వడం కానీ మాఫీ లోన్స్ ఇవ్వడం కానీ అందరికి మనస్ఫూర్తిగా విశ్వసించి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి వార్డులో కూడా మంచి రెస్పాన్స్, గతం కంటే మేము చాలా మెరుగ్గా ఉన్నామని మేము మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుందండి. ఏం చేస్తారంటే రేపు 6వ వార్డులో మీరు కౌన్సిలర్ గెలిచిన తర్వాత మీరు ఎలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టారు, ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటారు మీ వాళ్ళు? ఏంటంటే ప్రతి వాడ తిరగడం జరిగిందండి. ప్రతిదీ మెయిన్ గా సమస్య వీధి దీపాలకు నైట్ టైం రావట్లేదు, కొన్ని రావట్లేవని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంత దిన్నాతీతం ఉంది. గతంలో చేసినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేయడం జరిగింది తప్పితే వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిపాటి ఫండ్తో కేంద్ర ప్రభుత్వం 70% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 30% మాత్రమే వేయడం జరుగుతుంది. అది కూడా పూర్తి దృష్టిలో కూడా అది కూడా అంత డెవలప్ ఏం కాలేదు. ఆ ఏరియా కూడా చూసినాం మేము. ప్రతి ఒక్క ఓటర్ దగ్గర కూడా అదే చెప్పడం జరుగుతుంది, మాకు ఇల్లు రాలేదు. ఈ 5 సంవత్సరాల్లో గత 6 సంవత్సరాలు 11 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా సరే ఒక్క ఇల్లు రాలేదు. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక్క ఇల్లు రాలేదు. ఇల్లు రాకుండా ఇట్లా మొబైల్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ కింద 2 లక్షల రూపాయలు 2,60,000 రూపాయలు స్కీమ్ ఉన్నది. అది జనాలకి ఇంకా దృష్టికి వెళ్ళలేదు. దాన్ని ఏం చేసినంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి ఇల్లులకు పర్పస్ గా రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే ఇందిరా మిల్లులకు మార్చుకొని మేము ఇస్తున్నామని చెప్పేసి అది కూడా అంతా నామకే వాసి చెప్పడం తప్పితే ఎన్నికల టైంలో చెప్పడం తప్పితే ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ విస్తరించింది. అది అందరూ తెలిసిన విషయమే. మహిళలకు 2,500 రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఇవ్వడం జరగలేదు. అందులో 4,000 రూపాయలు పింఛన్ అని చెప్పేసి 4,000 రూపాయలు పింఛన్ లేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి 2,500 కూడా విస్మరించడం జరిగిందండి. ఎలాంటిది కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటిది కూడా ఏం చేయలేదు. గత టీఆర్ఎస్ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. కొద్దిగా డెవలప్ అయిందంటే అది కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే 100% అది ఇక్కడ డెవలప్ నేరేడుచర్ల మున్సిపాలిటీ కాకుండా తెలంగాణ కానీ ఈ 3 రాష్ట్రాలలో ఉన్న 30 రాష్ట్రాలలో కానీ డెవలప్ అయిందంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే. దేశం కూడా 1-2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు గెలుచుకుంటారని ఇప్పటికి 18 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాల్లో విజయకేతం వేరింది. 5 రాష్ట్రాల్లో ఉమ్మడిగా చేయడం జరుగుతుంది. రేపు తెలంగాణలో కూడా సానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా మా బీజేపీ కమలం వికసిస్తుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలు. ఓకేనా, థ్యాంక్ యూ.